హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈరోజు నీ కోరిక తీరబోతుంది, నీ సాయిని ఆహ్వానించు. ఊహించని అదృష్టం ఈరోజే మొదలవ్వబోతుంది. నీ జీవితంలో ఒక కొత్త అదృష్టం అనేది రాబోతుంది తల్లి. మారు మాట్లాడకుండా ఒక్కసారి ఈ సాయి చెప్పేది పూర్తిగా విను. బాబాగారు ఈ విధంగా మనకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి కోసం వచ్చారండి. బాబాగారు ఏం చెప్పినా కూడా మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకు చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. అందుకే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో వాటిలో కొంత సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నమే బాబాగారు ఇచ్చే సందేశం. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి మనము కనుక ఒక శ్రద్ధ సబురుతో కనుక మొత్తం విన్నట్లయితే అంతా మనకైతే మంచి జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో బాబాగారు మనకు తోడుగా నీడగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు సాయిని ఇంటికి ఆహ్వానించాలన్నా, కోరికను సాయి ముందు పెట్టాలన్నా వెంటనే ఈ కథను వినండి. బాబాగారు ఎందుకోసం చెప్తున్నారో మీకే అర్థమవుతుంది. పూర్వం ఒక ఊరిలో ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు. వారి పేర్లు భీముడు, సోముడు అని ఇద్దరు. వారిద్దరు చెప్పుకోవడానికి మాత్రమే అన్నదమ్ములు, కానీ వారి మధ్యలో ఎలాంటి అన్నదమ్ముల ప్రేమ ఉండేది కాదు. ఈ విషయం ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఆ అన్నదమ్ముల ప్రేమ ఏ విధంగా ఉండేదో అందరికీ తెలిసిన విషయమే. కానీ పెద్దవాడైన భీముడు మాత్రం చాలా స్వార్థపరుడు. నా తమ్ముడు సోముడికి రావలసిన ఆస్తి అంటే భూమి మొత్తం మోసం చేసి లాక్కుంటాడు. తమ్ముడేమో సోముడు ఎవరిని మోసం చేసేవాడైతే కాడు. తన అన్న మోసం చేసి తన ఆస్తిని తీసుకోవడం వల్ల పేదవాడై చాలా కష్టాలను అనుభవిస్తాడు. దీనికి తోడు తన భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. కనీసం ఆమెకు వైద్యం చేయించడానికి కూడా అతని వద్ద డబ్బు ఉండేవి కాదు. అంత కష్టంలో ఉన్న అతను ఎంతో నిజాయితీగా ఉండేవాడు. ఎవ్వరిని మోసం చేసేవాడు కాదు, అబద్ధం చెప్పేవాడు కాదు. కానీ అతని మనసులో ఎల్లప్పుడూ ఒక ఆలోచన మెదులుతూ ఉండేది. నాకు తెలిసి నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు. పైగా అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాంటి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది? నా వద్ద ఎందుకు ధనం ఉండటం లేదు? నేను అన్ని మంచి కర్మలు చేస్తున్నాను కదా. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలే రావాలి కదా. నాకెందుకు చెడు జరుగుతుంది? నా అన్నేమో నన్ను మోసం చేసి భూమిని లాక్కొని ఆనందంగా ఈరోజు జీవిస్తున్నాడు, అన్ని సుఖాలను అనుభవిస్తున్నాడు. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మంచి కర్మలు చేసినా కూడా మంచి ఫలితాలు లభించవు అని అనుకుంటాడు. ఆ ఊరికి దగ్గరలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రతిరోజు భిక్ష కోసం ఆ ఊరిలోకి వచ్చేవాడు. ఆ సాధువు భిక్ష కోసం వచ్చిన ప్రతిసారి అందరితో ఒకే మాట చెప్పేవాడు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ వెంటే ఉంటుంది. నువ్వు మంచి కర్మలు చేస్తే అది మంచి జరుగుతుంది, నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడు జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. ప్రతిరోజు సోముడు ఈ మాటలను వింటూనే ఉండేవాడు. కానీ అతనికి ఏమీ అర్థమయ్యేది కాదు. ఒక రోజున తన కష్టాలను తలుచుకుంటూ బాధపడుతున్న అతడికి ఆ సాధువు చెప్పిన అవే మాటలు మళ్ళీ వినిపించాయి. మీరు ఏది చేస్తే అది మీకు తిరిగి వస్తుంది అని. ఆ మాటలు వినగానే అతడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఆ సాధువు ముందుకు వచ్చి, ఓ గురుదేవా, మీరు చెప్పే మాటలు నేను ప్రతిరోజు ఎల్లప్పుడూ మంచి కర్మలు చేస్తున్నాను. మీ మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది. మరి మంచి ఎందుకు జరగటం లేదు? నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఎందుకు బాధపడుతుంది? నేను చాలా పేదరికంలో జీవిస్తున్నాను అంటూ తన బాధనంతా చెప్పుకుంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నీకు ఎందుకు ఇలా జరుగుతుందో వివరంగా చెప్తాను. నువ్వు సాయంత్రం కొన్ని పళ్ళను తీసుకొని నా ఆశ్రమంలోకి రా అని చెప్పి ఆ గురువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ వ్యక్తి సాయంత్రం కొన్ని పళ్ళను తీసుకొని ఆ గురువు గారి ఆశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమం ఆ ఊరికి చాలా దూరంగా ఉండడం వలన వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అతడు నడుస్తూ వెళ్తున్న దారిలో ప్రతి చోట అతనికి చాలా కోతులు కనిపిస్తున్నాయి. ముందుగా తన వద్దన్న ఆ పళ్ళను ఆ కోతులకు తినిపించిద్దామని చెప్పి తన మనసులో అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించి గురువుగారు పళ్ళు తీసుకొని ఇక్కడ
ఆశ్రమానికి రమ్మన్నారు కదా, నేను తీసుకువెళ్ళకపోతే నాకు ఆయన సమాధానం చెప్పరేమో అని అనుకొని ఆ కోతులు పళ్ళ కోసం తన వెంట వస్తున్న వాటి నుండి ఆ పళ్ళని కాపాడుకుంటూ ఆ గురువు గారి ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ వ్యక్తి గురువుకును చేరుకోగానే ఆ గురువు అతడిని చూసి, నాయన, నీ మనసులో కళ్ళను నువ్వు కోతులకు తెప్పించాలనుకుంటే నువ్వెందుకు వాటికి పళ్ళెందుకు తెరిపించలేదు అని అడుగుతాడు. గురువుగారు ఆ మాటలు విన్న వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఈ గురువు గారికి ఎలా తెలుసు నేను కోతులకు ఆ పళ్ళను తినిపించాలి అనుకున్నది, నేను మనసులోనే కదా అనుకున్నది అంటూ పలు విధాలుగా ఆలోచిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువు గారి నా మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసిపోయింది అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ గురువు, నాయన, నాకు ఎలాంటి తెలిసిందో ముఖ్యం కాదు, నేను ఒక సాధువును, అందరి మనసులోని విషయాలు నాకు తెలుస్తాయి. నాయన, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, 100లో 1000 ఆవులు ఉన్నా కూడా ఒక చిన్న లేగదూడ తన తల్లిని గుర్తించి తల్లి వద్దకు చేరుకుంటుంది. అదే విధానంగా కర్మ కూడా తన కట్టను అదే వెతుక్కుంటుంది. నువ్వు తెచ్చిన ఈ పళ్ళను నా చేతులతో ఈ కోతులకు తినిపించాలని ఉంది కాబట్టి ఈ పండ్లు, ఈ కోతులు 2 కూడా నా వద్దకు వచ్చి చేరుకున్నాయి. ఆ పండ్లను అతని వద్ద నుంచి తీసుకొని ఆ కోతులకు తినిపిస్తాడు ఆ గురువు. ఇంత జరుగుతున్న ఆ వ్యక్తికి గురువు వారికి చెప్పినది ఏమీ అర్థం కాలేదు. మీరు చెప్పింది నాకు ఏమీ అర్థం కావటం లేదని గుర్తే, దయచేసి పూర్తిగా వివరించండి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు గారు, నాయన, ప్రతి మానవుడు ఒక పనిని చేసినప్పుడు ఇది నేను మాత్రమే చెయ్యాలి అనుకుంటాడు, కానీ అలా జరగదు. చేయవలసిన కర్మలు ఎంచుకున్నాను, ఆ కర్మే మీషోలో ఎంచుకున్నాను, నీ వద్దకు చేరుకొని నీ చేత చేయబడుతుంది. అందువల్ల నువ్వు అర్హతడు ఎలా అయ్యావు? యోగుడు కావడానికి ప్రయత్నించాలి, కానీ కర్మలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు కేవలం కర్మను చేయడానికి పైన దృష్టి పెడితే నువ్వెప్పటికీ గొప్ప గొప్ప కర్మలు చేయడానికి ఆపాలంటే ముందుగా చిన్న చిన్న కర్మలు చేయాలి. అలా చేస్తే గొప్ప గొప్ప కర్మలు చేయవచ్చు. నువ్వు ఎంత అయితే యోగుడు అవుతావో అప్పుడు గొప్ప కందులు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో వచ్చేస్తుంది. ఉదాహరణకు నీకు ఒకటి చెప్తాను. బాబాగా గమనించు. ఈ కోతులు ముందుగానే చిన్న చిన్న కర్మలు చేస్తూ, అంటే ఈ చెట్టుపై నుండి ఆ చెట్టుపైకి గింతుతూ ఆహారం కోసం నీ వెంట నడుస్తుంది. చివరకు నా వద్దకు చేరుకున్నాయి. నవరత్నాలు చేరుకోవని అక్కడ ఆహారం కోసం మీద వచ్చాయో వాటిని కావలసిన సండీల్ ముందుకు చేరుకుంటుంది. ఈ కరువైన ఆహారం తినడానికి యోగ్యతను సంపాదించుకుని అందాం. ప్రతిరోజు చిన్న చిన్న కర్మలు చేస్తూ మనల్ని మనం యోగులుగా మార్చండి. ఎలా చేయాలి? అలా ప్రయత్నిస్తేనే ఒక గొప్ప లక్షణం నీకు ప్రాప్తిస్తుంది. ముఖ్యమైన విషయాన్ని వీటంటే వార కర్మలు కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, నీ భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఉంటుంది, కానీ నువ్వేం ఆశిస్తున్నావు? నీవు అన్నీ మర్చిపోయి కర్మలు చేస్తున్నానని అందిస్తున్నావు. నిజమేమిటంటే నీ భార్య అనారోగ్యానికి కారణం చేసిన కర్మల ప్రభావం కావచ్చు, నీ కర్మల ప్రభావం కావచ్చు. నువ్వు చేసే కట్నాలు ఏం తెలుసు? నీ భార్య ఇంతకు మంచినీళ్ళు తాగక అందువల్లే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుంది. నీ భార్య చేసిన కర్మలకు నీకు కూడా దుఃఖాలు కలుగుతున్నాయి. ఇలాగే చాలామంది తన సంతానం వల్ల తన బంధువుల వల్ల, తన కుటుంబ సభ్యుల వల్ల సుఖాలను అనుభవిస్తున్నారు. ఒకవేళ నువ్వు యోగ్యుడివే అయితే నీ భార్యకు వైద్యం చేయించి ఆమెను తిరిగి ఆరోగ్యంగా మార్చగలవు. అంతెందుకు, నువ్వే యోగ్యుడు అయి ఉంటే నీ వివాహం కూడా 1000 స్త్రీలతో జరిగేది. అప్పుడు చాలా సంతోషంగా ఉండేదాన్ని. కానీ నువ్వు యోగ్యుడవు కాదు కాబట్టి నీ భార్య వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నావు. నువ్వు యోగ్యుడు అయితే వేరే వారి కర్మలు నిన్ను ప్రభావితం చేస్తాయి. నాయన, నువ్వు ఏది కోరుకుంటే ఆ కోరిక నీకు లభించదు. నువ్వు దేనికి యోగ్యుడవో అదే నీకు లభిస్తుంది. అందువల్ల నీ యోగ్యతను పెంచుకొని ఆపై ప్రయత్నం చేయి. దానికోసమే చిన్న చిన్న వెయిట్, అలాగే 40. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను నా యోగ్యతను ఎలా పెంచుకోవాలి? ఎలా చేస్తే నా వద్దకు
ముఖ్యమైన కర్మలు అంటే మంచి కర్మలు వెతుక్కుంటూ వస్తాయి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో చేసిన తర్వాత వాటిని మర్చిపోవాలి. ఆ కర్మలను నీకు ఏమి లభిస్తుందో అని ఆలోచించకూడదు. అందుకే కర్మలను చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఇక వేళ నువ్వు ఆ కర్మ ద్వారా ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఆ కర్మలు మళ్ళీ చేయలేవు. ప్రతి మానవుడు కూడా నేనైతే మంచి కర్మలు చేస్తున్నాను, కానీ నాకు మంచి ఫలితం లభించటం లేదు అంటూ బాధపడుతున్నారు. అంటే ఈ బాధ తన మనసుకు కూడా ఉండాలి, కానీ కలిగిస్తుందే. ఇలా తన లక్ష్యం ఉండి దూరం ఉండి అనురాగ కాలేసి సరిగ్గా చేయలేకపోతే ఆ వ్యక్తి అదైతే చేస్తూ ఉన్నప్పుడు నా మనసు వివిధ రకాల ఆలోచనలతో ఉండిపోతూ ఉంటుంది. వేరే ఆలోచన లేకుండా ఆపేస్తుంది. నా మనస్సు ఒకే కర్మపడి ఒకే మంత్రం కర్మపై నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు గురువు ఇలా అంటాడు, నాయనా, ఈ గదిలో నువ్వు కర్మలు చెయ్యాలి అని అనుకుంటున్నావు, దానిపైన దృష్టిని ఉంచి పూర్తి ప్రేమతో నిర్మలమైన మనసుతో సద్భావనతో ఈ మనసు పూర్తిగా దాని ఇంకోటి విడిచిపెట్టిరా. నువ్వు చేస్తున్న కర్మ ఎప్పుడైతే నువ్వు ఇష్టమో లేకపోయినా దాన్ని తప్పకుండా చేయవలసి వచ్చినప్పుడు అందులో ప్రియుడు, బ్రహ్మ, సద్ర, సబూరి ఇవి కూడా నీకు ఉండవు కూడా. అలాంటప్పుడు నీవు కర్మలను పూర్తి చేయలేను. నీ మనస్సు దానిపై నిలబడదు. అందుకే ఈ మంచి కర్మ చేసిన నిర్మలమైన మనసుతో సద్భావనతో చేస్తే మాత్రం తప్పకుండా మనశ్శాంతిని చేరుకోవచ్చు. నాయన, నేను చెప్పినట్టుగా చేస్తే ఎలాంటి కర్మలైనా సరే యోగ్యతను సాధిస్తావు. ఒక్కసారి యోగ్యత సాధించుకుంటే గొప్ప గొప్ప మంచి కర్మలు వస్తాయి. గొప్ప గొప్ప మంచి కర్మలు చేస్తే మానవుడు గొప్పవాడిగా మారిపోతాడు. మంచి కర్మలే మానవుడి జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గురువుగారు చెప్పిన మాటలు అర్థం చేసుకున్న ఆ వ్యక్తి గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచే తన కాయ కష్టంతో సోముడు తన సంసారాన్ని ఈదుకుంటూ వస్తుంటాడు. తన భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తాడు. ఇక భీముడేమో లేనిపోయి అన్ని చెడు కర్మలు చేస్తూ తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటాడు. అతని దగ్గర ఉన్న ఆస్తినంతా కూడా పోగొట్టుకుంటాడు. ఆఖరికి బిచ్చగాడిలాగా తయారవుతాడు. ఈ విధానంగా ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు. మంచి కర్మలు చేస్తే మంచే నీ వెంట నడుస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడే నీ వెంట నడుస్తుంది అంటూ బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. ఈరోజు మన కోరిక తీరాలి అంటే సాయి చెప్పిన ఈ గొప్ప సందేశాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పారో, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అక్కడ మనం సరి చేసుకోవడం లేదైతే జీవితంలో ఎలాంటి దుఃఖమైనా సరే మనల్ని చూసి పారిపోవాల్సిందే. ఈరోజు అందించిన బాబాగారి సందేశం అయితే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ, సబూరి, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా